మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క సోదరు సమ్మానులు అందరూ పేరు పేరున, అలాగే వేదిక ముందున్న పెద్దలకు, విలేకరులకు, అభిమానులకు, కుటుంబ శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన అన్నగారు ఎన్టీ రామారావు గారి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే, పని తీరదు. ఆయన మహాపురుషుడు, యుగ పురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, వారు విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న ఎన్టీఆర్. వారు చలనచిత్ర సీమ ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం మరెన్నెన్నో పాత్రలు పోషించారు. ఇవాళ నేటికి వారు 41 నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన. మరొకసారి చెప్తున్నాను, ఎవరు ప్రపంచంలో చేయనని 41 నిజ జీవిత పాత్ర పోషించారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు పోషించిన ప్రతి పాత్ర ఒక డిక్షనరీ గాను, ఒక ఎన్సైక్లోపీడియా గాను చిరస్థాయి ఉంటారు మన అన్న ఎన్టీఆర్. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ శ్రీరాముని శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన ఆయన రూపం ఇచ్చారు మనని. ఇలా చలనచిత్ర సీన్లో ఉండగా వారు అగ్రస్థానం ఉంటూ ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతిని పునర్జింపు చేయాలని, గుర్తింపు తీసుకురావాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశం నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లో తిరిగిలోపు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు మన అన్నగారిని ఏకగ్రీవంగా తెలుగుదేశాన్ని గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా చేశారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. మీ అందరూ తెలిసిన విషయమే. ప్రజలకు ఎన్నో సేవలు అందించాడు ఆయన. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరేనా, మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలు అతీతంగా వారు ఇన్ని బీసీ వర్గాలకు ఎంతెంతో సేవలు అందించడం, ప్రాముఖ్యత ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే ఒక పేదపాటి పెనిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, తెలుగు ఆడపడుచుకు అన్నగా, ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు కూడా అందించాడు ఆయన. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటి కూడా భారతదేశం అంతటా వేరువేరు పేరిట అమలవుతున్న విషయం మీ అందరూ తెలిసిందే. అలాగే తెలుగు భాష కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వడం చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయ పట్టాలపై, ప్రభుత్వ వాహనాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన అన్న ఎన్టీఆర్. అలాగే మానవ సేవ మాధవ సేవ అంటూ మరోపక్క అన్నదానకులు మించిన దానం లేదని నమ్మి తిరుపతి దేవస్థానంపై 1985లో మొట్టమొదట నిత్య అన్నదానం ఉండాలని నిర్ణయించింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో నిత్య అన్నదానం కార్యక్రమం ఉచితంగా ప్రవేశపెట్టింది మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇలా వారం అందరూ అన్నట్టు వారి గురించి మాట్లాడుకుని పోతే సమయం సరిపోదు. ఇప్పటికే చాలా సమయం ఆసన్నమైంది, లేట్ అయింది. వారు నాటికి నేటికి ఎప్పటికీ సూర్య చంద్రుడు ఉన్నంతకాలం, తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణీయం. మరొకసారి వారి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, వారి విశ్వవిఖ్యాత తెలుగు తేజానికే సార్వభౌముడు మన అన్న ఎన్టీఆర్. మరి మేము ఇందాక శివాజీ కూడా మాట్లాడినారు, మళ్ళీ గుర్తు చేశాడు ఆయన. ఇది చాలా మంది తెలియదు, మర్చిపోయి ఉండొచ్చు. 1982లో వారు పాట పెట్టిన తర్వాత మా అన్న బాలకృష్ణ గారిది డిసెంబర్ 8న, నాది డిసెంబర్ 9 పెళ్ళి తిరుమల దేవస్థానం కొండపైన. వాడు రాలిపోయారు. ఏమంటది ఈ ప్రజల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. డిసెంబర్ 9 నాది ముహూర్తం 11:42 కానీ రాత్రి. ఆ రోజు తెలిసి మీ సెల్ ఫోన్లు హెచ్డి అన్నీ లేవు అంటే మా సంతోషం. డిసెంబర్ 9న ఆ రోజు సెల్ ఫోన్ లేవు కాబట్టి మీకు తెలిసేదో కలెక్టరేట్ టు కలెక్టరేట్ ఆఫీస్ ఒక లైన్ ఉండేది, హాట్ లైన్ అని. సో మేము తిరుపతి కొండ దిగి డిసెంబర్ 10న కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చుని వారు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు దేవుడైనా, ఇంకో కలెక్టర్ ఆఫీస్ నుంచి హాట్ లైన్లో ఫోన్ చేశాను. ఆయన ఫోన్ మొత్తం స్టాంపింగ్ ఉన్నాడు, ఆయన చివరి దశలో ఉన్నాడు ఆయన.
ఫోన్ చేసి ఐమ్ సారీ, మన పెళ్ళికి ఇద్దరి పెళ్ళికి మనం రాలేకపోయాం, మేము జన్మకి వెళ్ళిపోయాం, 12 మంది కాదు ఇప్పుడు 7 కోట్ల ప్రజలు కుటుంబం. సో 7 కోట్ల కుటుంబం గురించి మీ ప్రజలు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని నేను ఫోన్లో దీవించడం జరిగిందండి. ఇప్పటికీ మేము చాలా గర్వించుకుంటున్నాం. మేము 12 మంది కాదు 7 కోట్ల ప్రజలు కుటుంబం అండి. ఇలా వారి బిడ్డకు జన్మించాం, చాలా అదృష్టం భావిస్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. జవహర్ ఎన్టీఆర్.